హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ కాకరకాయ రొయ్యల వేపుడు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి తిన్న తర్వాత కాకరకాయ ఫ్యాన్స్ అయిపోతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. కాకరకాయ ముక్కల్ని చాలా చిన్న సైజులో కట్ చేసుకోవాలండి, ఎందుకంటే అవి ఫాస్ట్గా వేగడానికి ఉంటుంది ఆయిల్లో. అండ్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ పాటు కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్లో చేదు తగ్గిపోతుందండి. మనం తినేటప్పుడు కూడా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, అసలు చేదు ఉండదు. చూడండి కాకరకాయ ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో. కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై అయిన ముక్కల్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత వాటిని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మీకు గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. 2 ఉల్లిపాయలు, 2 టొమాటోలు తీసుకోవాలండి. వాటిని బాగా తురుముకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. చూడండి కాకరకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ ఫ్రై అయిన ముక్కల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కలన్నీ కలిసేలా బాగా అన్నిటిని మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఇంకొక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యలు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ వీటిని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం వేసుకొని రొయ్యలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. కాకరకాయ ముక్కలు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. టొమాటో పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని దాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు కూడా వేసి వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. తర్వాత మీ రుచికి సరిపడేంత కారం వేసుకోండి. అండ్ దాంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలండి. మన టేస్టీ కాకరకాయ రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.